హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాడ కూర అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. సో ఈ కాంబినేషన్ మనకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దామండి. మరీ స్పైసీగా కాకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని కలపకుండా మనం ఈ రెసిపీని అయితే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. సో రెసిపీని స్టార్ట్ చేయాలంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అలాగే నేను ఆల్రెడీ ఉడకపెట్టుకొని ఇలాగా మధ్యలో గీతలు పెట్టుకుని వేసుకున్నానండి. దీన్ని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గీతలు వేయడం వల్ల మనకి మసాలా ఏదైతే ఉంటుందో అదంతా కూడా గుడ్డుకి బాగా పడుతుంది. సో ఇలా గుడ్లన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటే కనుక గుడ్డు అన్నది చప్పగా ఉండదు అనమాట. సో ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసేస్తారండి. కానీ డైరెక్ట్గా వేసే కన్నాను ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. ఒకసారి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అన్నది మనకి ఫ్రై అవ్వాలి. త్వరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకుంటే మనకి ఆనియన్స్ అన్నది త్వరగా ఫ్రై అవుతాయి. సో చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను, వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా బాగా ఫ్రై అయినంత వరకు మనం బాగా వేగనివ్వాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఉల్లిపాయలు అన్నది బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, అలాగే మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఓకే, అలాగే ఈ టమాటాల యొక్క మరీ గుజ్జుగా కూడా చేయకూడదండి, కొంచెం లైట్గా మగ్గనివ్వాలి. అలాగే ఇందులో ఇప్పుడు మనం ములక్కాడలను కూడా వేసుకుంటున్నాను. ఈ ములక్కాడల యొక్క పచ్చి వాసన పోయినంత వరకు మనం దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టమాటా అలాగే ములక్కాడ రెండు సైమల్టేనియస్గా మనకి మంచిగా మగ్గుతాయి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ములక్కాడలు బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే కనుక పచ్చి వాసన ఉంటుంది. సో దీన్ని మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇలాగ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. అలాగే మనకి ఇక్కడ ములక్కాడ కూడా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని దీనికి కర్రీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ మసాలాలని ఒకసారి కలుపుకోవాలి, ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపకూడదండి, కలపడం వల్ల ములక్కాడ అన్నవి ముక్కలుగా విరిగిపోతాయి. సో చూసుకొని కలుపుకోండి.
సో ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ములక్కాడలు అన్నది కొంచెం మునిగినంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ములక్కాడలు ఇంకా కుక్ అవ్వలేదు కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, అందుకోసమే కొద్దిగా ఎక్కువే వాటర్ వేసుకున్నాను. సో ఇలా వాటర్ వేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇందులో ఇదే స్టేజ్లో మనకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా గుడ్లను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా కదపకండి, జస్ట్ ఇలాగా ఒకసారి మునిగినంత వరకు మనము ఇలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ములక్కాడలు అన్నది బాగా కుక్ అవ్వాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాల వరకు ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. సో 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా, అలాగే చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ అన్నది తగ్గింది, ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని నేను దీన్ని కుక్ చేసుకుంటున్నానండి. ములక్కాడలు అయితే బాగా కుక్ అయిపోయాయి. సో దీన్ని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కనుక అదంతా కూడా అబ్జర్బ్ అయిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి చాలా టేస్టీగా ఉండే అదిరిపోయే కోడిగుడ్డు ములక్కాడ కూర అన్నది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో ఇది రైస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో మీకు ఈ వీడియో అయితే నాకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. మీరు లైక్ చేయడం వల్లే వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.